నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్లో ఒక ఇంపార్టెంట్ వీడియో ఇది, కంపల్సరీగా చూడండి. దిస్ ఇస్ కాల్డ్ న్యూరల్ సబ్స్టిట్యూట్. మన లైఫ్లో భయాలు, వరీస్, టెన్షన్స్, ఫియర్స్ ఏమున్నా వాటికి ఒక మైక్రో ట్రిగర్ ఉంటుంది అని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఒకటేదో ట్రిగర్ చేస్తుంది, అది చూడగానే మనకి ఇరిటేషన్ వస్తుంది, ఆ మాట వినగానే నేను స్టిమ్యులేట్ అయిపోతాను, మా ఆయన నన్ను అలా ఆ లుక్ ఇచ్చాడంటే నాకు కోపం వస్తుంది, నా కొలీగ్ నాతో అలా మాట్లాడంటే బాధేస్తుంది, లేకపోతే నేను పొద్దునే లేవగానే ఇట్లాంటి మాటలు విన్నానంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇలాగ ఏదో మైక్రో ట్రిగరు నన్ను ట్రిగర్ చేస్తుంది. నేనండి అంత కష్టపడతానా, మా తోటికోడల్నే పొగుడుతుందండి మా అత్త. పొగిడితే నీకు తిక్క కోపం వస్తుంది, సంథింగ్ అలా ఏదో ఒక ట్రిగర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాకు తెలిసినవి కొన్నే, కానీ మీకు తెలుస్తాయి. మీతో మీరు కాసేపు సమయం గడిపితే దేనికి నేనెందుకు బాధపడుతున్నాను, నాకేంటా ట్రిగరు అని తెలుస్తుంది. ఆ ట్రిగర్ని పట్టుకోండి. దోస్ ఆర్ కాల్డ్ మైక్రో ట్రిగర్స్. చిన్న చిన్న మాటలు, ఒక చిన్న ట్విస్ట్, అది మీకు నచ్చదు. ఆ నచ్చని మాట ఎవరైనా అనేసరికి మీకు కోపం వస్తుంది. ఆర్ ఒక నచ్చని పని ఎవరైనా చేస్తే బాధేస్తుంది. మీ ఆయన ఒకలాగా బిహేవ్ చేస్తే మీకు ఇరిటేషన్ వస్తుంది. మీ ఆవిడ ఒకలా బిహేవ్ చేస్తే మీకు కోపం వస్తుంది. ట్రిగర్. వాటిని డీల్ చేసుకోవచ్చు, కానీ చాలామంది ఏం చేస్తారంటే బాధపడుతూ కూర్చుంటారు. కోపం వస్తుంది, అయ్యో నన్ను నేను ఇలాంటి ఉన్నాను, నాకెవరు సపోర్ట్ చేయరు, నా బాధ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, తప్పుదారి పట్టి వెళ్ళిపోతారు. ఈరోజు దాన్ని న్యూరల్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మీకు ఇది లేజీనెస్కి, లెథార్జీకి, లేకపోతే అనుకున్న పని చేయలేకపోవడానికి, గోల్ మీద ఫోకస్ చేయలేకపోవడానికి, అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయకపోవడానికి, ఏదైనా కానీ ఓ సింపుల్ ఆలోచన విధానం పెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, దట్ ఎ న్యూరల్ సబ్స్టిట్యూట్ ఇవ్వండి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు రేపు మీ హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ అయింది, పిల్లలు ఒకలా బిహేవ్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది, లేకపోతే నీ బాస్ కొలీగో ఏదో అంటే మాట ఇరిటేషన్ వస్తుంది, మీ అమ్మ అట్లా అంటే నీకు నచ్చదు, అలా ఏది ఉన్నా సరే పుట్ ఎ న్యూరల్ సబ్స్టిట్యూట్. దానికి ఒక సబ్స్టిట్యూట్ మెరిట్ ఇవ్వండి. అంటే ఎప్పుడైనా ఆ మాట వింటే నేను ఒక చిన్న చాక్లెట్ పీస్ తీసుకుని నోట్లో పెట్టు, ఆర్ అలా ఎప్పుడైనా వింటే నేను ఆ రోజు బ్రీత్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మంచి గుడికి వెళ్తాను. ఇలాగా టర్న్ దట్ ఆ స్టిమ్యులెంట్ని ఒక పాజిటివ్ న్యూరల్ సబ్స్టిట్యూట్గా మార్చాను. ఏదైనా ఒక సబ్స్టిట్యూట్ యాక్షన్, ఓకే, అది డెబిలిటేటింగ్ ఉండకూడదు. కొంతమంది దీని నుంచి తప్పించుకోవడానికి సిగరెట్టు, మందు, లేకపోతే వ్యసనము, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇలా తప్పుదారి పడతారు. నేనంటా నీ మైండ్కి ఆ డిఫరెన్స్ తెలియదు. న్యూరల్ సబ్స్టిట్యూట్ ఇవ్వు. మనమందరం కూడా స్ట్రెస్ తగ్గడానికి ఏం చేస్తాం, ఫోన్ చూస్తాం. ఇట్స్ న్యూరల్ సబ్స్టిట్యూట్. ఒక స్ట్రెస్ వస్తుంది, ఏమన్నొద్దని ఫోన్ చూస్తాం. ఫోన్ చూడగానే ఫోన్ చూస్తున్నంతసేపు నీ మైండ్ ఆక్యుపైడ్ ఉంటుంది కదా. మైండ్కి ఒక సబ్స్టిట్యూట్ ఇస్తే మర్చిపోతుంది. ఎంత పెద్ద టెన్షన్ ఉన్నా సరే నువ్వు టీవీ చూస్తున్న, సినిమా చూస్తున్నంతసేపు గుర్తుకురాదు. ఓకే, అందులో ఇన్వాల్వ్ అయితే కదా. నీ నర్వస్ సిస్టమ్కి ఒక సబ్స్టిట్యూట్ ఇస్తే ఏదైనా నీకోసం చేసి పెడుతుంది. సేమ్ ఇది వాడుకోవచ్చు. రోజంతా బాధపడే కంటే, కెన్ ఐ సబ్స్టిట్యూట్ దిస్ ఇంటూ ఎ పాజిటివ్ ఎమోషన్ అని మార్చుకోండి. దాన్నే న్యూరల్ సబ్స్టిట్యూట్ అంటారు. ఓకే, మా గురువుగారు చెప్పేవారు మాకు, ఎప్పుడైనా సరే కోపం వస్తే ఒక 11 సూర్య నమస్కారాలు పెంచు అంటే, ఎవ్రీడే 108 సూర్య నమస్కారాలు చేసేవాళ్ళం, ఇంకొక 11 పెంచుతాం. ఓకే, ఇంకొక 11 పెంచుతాం. దానివల్ల నాకు ఆరోగ్యం వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం అది చేయాలంటే అమ్మో ఎందుకు 11 పెరుగుతుంది కదా, ఆలోచనే వేస్ట్ కదా అని ఆపేస్తాం. చేసినా రివార్డే, నాకు హెల్తే. చెయ్యకపోయినా మనకు ఆ థాట్ మనని ఇబ్బంది పెట్టదు. అలాగ గివ్ ఎ న్యూరల్ సబ్స్టిట్యూట్. ఓకే, హనుమంతుడి ముందు ఒక హనుమాన్ దండులాగా ఒక వ్యాయామం చేసి హనుమాన్ చాలీసా చదివేవాళ్ళం. అలా ఎప్పుడైనా సాధన చేస్తున్నప్పుడు, ఆ సాధన 41 days హనుమాన్ సాధన చేస్తున్నప్పుడు కోపం ఉంటుంది, బాగా తిక్కగా ఉంటుంది కోపం. బికాజ్ మైండ్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు హనుమాన్. బాగా ఇరిటేషన్ వస్తుంటుంది, ఎవరు ఏం మాటనే ట్రిగర్ అయిపోతుంటాం. అలాంటప్పుడు మా గురువుగారు అలాంటిది ఏదున్నా సరే, ఓకే, ఏదున్నా సరే ఒక తమలపాకును ఫోల్డ్ చేసి బుగ్గను పెట్టుకోమన్నారు. సమ్ న్యూరల్ సబ్స్టిట్యూట్, ఒక సబ్స్టిట్యూట్. అది తమలపాకు పెట్టుకుంటే ఏమొస్తుంది అవన్నీ కాదు పాయింట్ అక్కడ. యూ విల్ గివ్ యువర్ మైండ్
అనదర్ ఆల్టర్నేటివ్. దట్ అది నేను బాధపడి అది ఆలోచించను, నేను ఇది ఆలోచిస్తా. మనం చేస్తాం అది రెగ్యులర్ డే టు డే లైఫ్లో. కానీ మనం చేస్తాము నిజంగా కూడా. హోలీ ఆడుతున్నప్పుడు చూడండి, అటు ఇటు పడేస్తారు, మొత్తం రుద్దేస్తారు. బాధపడం అస్సలు. ఎందుకు? నీ మైండ్ ఈజ్ ఇన్ డిఫరెంట్ గేమ్. హోలీ ఎంజాయ్ చేయాలి అని దాంట్లో ఉంటాం. తర్వాత ఇంటికి వచ్చాక ఇక్కడ గీరుకుంది, ఇక్కడ కట్ అయింది అని బాధపడతాం. అప్పుడు లేదు నీ మైండ్, యూ హ్యావ్ గాట్ ఎ న్యూరల్ సబ్స్టిట్యూట్. అలాగ మన జీవితంలో ఏ కష్టమున్నా సరే, గివ్ ఎ న్యూరల్ సబ్స్టిట్యూట్ విచ్ ఈస్ బెనిఫిషియల్ టు యూ. నీకు లాభపడాలి అది. నువ్వు సిగరెట్ తాగావనుకో, న్యూరల్ సబ్స్టిట్యూటే, కానీ నీకు నష్టం అవుతుంది, నీ లంగ్స్ పాడైపోతాయి. సేమ్ గివ్ ఎ న్యూరల్ సబ్స్టిట్యూట్ విచ్ విల్ బెనిఫిట్ యూ. ఇలా బ్రతకడం వల్ల లైఫ్లో నిన్ను డ్యామేజ్ చేసే సిచ్యువేషన్స్ చాలా తగ్గిపోతాయి. ఎప్పుడైనా అన్నారు బాధేసింది, ఓకే, 1-2 సార్లు. బట్ అదే పదే కష్టంలో ఉన్నారు అంటే సబ్స్టిట్యూట్. దీనివల్ల మీ మైండ్లో ఎన్నో రకాల ప్రాసెసెస్ మీ కంట్రోల్లోకి వస్తాయి. ప్రాసెసెస్ ఒక్కసారి మీ కంట్రోల్లోకి వస్తే దేనికి బాధపడాలి, దేనికి బాధపడద్దు, దేని గురించి ఆలోచించాలి, ఆలోచించద్దు, మీ కంట్రోల్లో ఉంటాయి. అండ్ దట్ ఈస్ బ్యూటిఫుల్. ఆ స్టేజ్ అసలు అమేజింగ్గా ఉంటుంది. నేను చెప్పింది ఆలోచించండి. ఇట్స్ ఎ మెథడ్ టు చేంజ్ యువర్ లైఫ్ పర్స్పెక్టివ్. న్యూరల్ సబ్స్టిట్యూట్ చేయడానికి ఆ న్యూరల్ ప్యాటర్న్ని గుర్తుపట్టాలి. ఎవరికైతే న్యూరల్ ప్యాటర్న్ గుర్తుపట్టడం వస్తుందో సూపర్ మైండ్ పవర్ వాడి దగ్గరకు వచ్చేస్తుంది. సూపర్ మైండ్ పవర్ మన దగ్గరకు వస్తే మనం ఏది కావాలన్నా అది మేనిఫెస్ట్ చేసుకోవడానికి, మన లైఫ్లోకి రావడానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ అయిపోతుంది. దానికి తోడు నేను మీకు సూపర్ మైండ్ పవర్లో మేధాశక్తి, మనోవేగమును పెంచే మేధాశక్తి గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. దాంతో ఏమవుతుందంటే మన మైండ్లో ఎలా పనిచేస్తుందో ఒక్కొక్క సిస్టమ్, ఎలా మనం అర్జునాస్ టెలిస్కోపిక్ మెథడ్ వాడచ్చు అనేది తెలుస్తుంది. ఒక్కసారి అది తెలిసాక అలా గనక మనం తెలుసుకుంటే కాదు, తెలుసుకుంటే చాలా తెలుసుకోవచ్చు, ఇంటర్నెట్ నిండా మ్యాటరే. అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు, అప్పుడు లైఫ్ చేంజింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం జనరేషన్ అంతా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ జనరేషన్. మ్యాటర్ అందరికీ తెలుసు. చాలామంది మా దగ్గర చక్ర సాధన నేర్చుకోవడానికి వచ్చినాడు, ఆ చక్రాలు అట్లా చెప్పారు కదా, ఇంటర్నెట్లో ఇట్లా చెప్పారు కదా. 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవడం రాదు. అందరినీ అనట్లేదు, కొంతమంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటారో వాళ్ళు ఎంతసేపు ఇన్ఫర్మేషన్, అందులో ఇలా అన్నారు, ఇందులో ఇలా అన్నారు, ఇంటర్నెట్లో ఇలా చెప్పారు, ఆ బుక్లో ఇలా ఇచ్చారు, ఇందులోనే ఉంటారు. అరే మీ చక్రాలు పక్కనోడెవడో చెప్పాల్సింది ఏం పని ఉంది? సూపర్ మైండ్ పవర్ మీకుంటుంది, నేను నేర్పించాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఆ లాక్ తెలియాలంతే. అంతే. కూర్చుని ఒక్కసారి అలా లోపలికి వెళితే లోపల నుంచి ఎన్ని ఆన్సర్లు వస్తాయో మన ఋషులు మునులు ఇక్కడ ఎలా తిరుగుతుంది అన్నీ చెప్పారు. అది పాసిబుల్. సాధన చేసుకోవాలంతే. సాధన, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అన్నీ తెలుస్తాయి. ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇది తెలియక చాలామంది సూపర్ మైండ్ పవర్ని ఇగ్నోర్ చేసి ఎంతసేపు ఒక ప్యాటర్న్లో ఉండిపోయి, ఆ మైక్రో ట్రిగర్స్లో ఉండిపోయి న్యూరల్ సబ్స్టిట్యూట్ ఇవ్వడం రాక ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇరిటేట్ అవుతారు. అటు రిలేషన్షిప్స్, డబ్బులు, కుటుంబము, ప్రశాంతత, యాంగ్జైటీ, అన్నీ కోల్పోతారు. సింపుల్. యువర్ మైండ్ ఈజ్ మ్యాజిక్. ఆ మైండ్లో ఉండండి అంటాం. సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే, మన జీవితంలో సూపర్ మైండ్ పవర్ రావాలంటే ఈ మైక్రో ట్రిగర్స్ని కనిపెట్టి ఆ మైక్రో ట్రిగర్స్కి ఒక న్యూరల్ సబ్స్టిట్యూట్ ఇవ్వాలి. ఈ మధ్య కొత్తగా ఒక బ్యాండ్ వస్తుంది, రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. దానికి ఎప్పుడైనా మనకి అనవసరమైన ఆలోచన వస్తే గట్టిగా లాగి ఫట్ అని కొట్టుకుంటారు. నేనంటే అంత కూడా అవసరం లేదు, చిన్న పిల్లలకి చేసేది. చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటే చేతి మీద కొట్టడము, లేకపోతే ఇట్లా ఏదైనా తప్పు మాట అంటే కొట్టడం, అట్లా చేసేది. మనకి మనం కొట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఆలోచించుకోవాలి. దట్స్ ఇట్. ఆ థాట్ ప్రాసెస్లోకి మీరు రావాలంటే సూపర్ మైండ్ పవర్ హెల్ప్ చేస్తుంది. మీకు ఒక బ్యూటిఫుల్ 3 ఫేజ్ మెడిటేషన్ టెక్నిక్ నేర్పిస్తాను. దాంతో మీ లైఫ్
ఆలోచన విధానం అన్నీ మారే అవకాశం ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి. ఓపిక ఉన్నప్పుడు, వీలున్నప్పుడు, డబ్బులున్నప్పుడు నెమ్మదిగా జాయిన్ అవ్వండి. ఎవరో అంటున్నారు కాస్ట్ కూడా ఎక్కువ అండి అని. చాలా కాస్ట్ పెట్టాను కావాలనే. అందరూ జాయిన్ అవ్వకండి, వీడియోలు చూసినా చాలు. బట్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉండి సాధన చేసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, అప్పుడే మీకు నిజంగా దాని వర్త్ తెలుస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.